నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర క్లినిక్ రన్ చేస్తున్నాను. 25 సంవత్సరాలుగా ఎన్నో కేసులు సక్సెస్ఫుల్గా చేశాము. హెచ్ఐవి, పెరాలసిస్, లివర్ ప్రాబ్లమ్స్, హెపటైటిస్, గ్యాంగ్రీన్ అన్ని కేసులు చేస్తాము. మీకు ప్రజెంట్ నేను మీకు ఒక సబ్జెక్ట్ మీద అవగాహన కల్పిస్తా. ఎందుకంటే సొసైటీలో ఇది బాగా ఉన్న సమస్య. ఎవరు పైకి పక్కన వాళ్ళకు కూడా చెప్పుకోలేరు, తల్లిదండ్రులతో చెప్పుకోలేరు, పెద్దోళ్ళు అయితే ఫ్రెండ్స్తో కూడా చెప్పుకోవడానికి కూడా భయపడే సమస్య ఏంటంటే సెక్స్ ప్రాబ్లం, అంగస్తంభన సమస్య. తల్లిదండ్రుకో ఇంకా ఎవరికైనా చెప్పలేరేమో అనుకుంటే ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోలేని పరిస్థితి అన్నమాట ఇది. ఎక్కడెక్కడ తాళ్ళు చేస్తారేమో అని భయపడుతూ ఉంటారు. అలాగే టీనేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు హస్తప్రయోగానికి అలవాటు పడిపోతున్నారు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చింది, ఫోన్ సైట్లు చూస్తూ ఉంటారు. హస్తప్రయోగం చేసి అదొక టెంప్టేషన్ చేసి వాళ్ళు తర్వాత ఇక వాళ్ళకి ఏం చూసినా కూడా ఫీలింగ్స్ రావు, అంగస్తంభం జరగదు. ఇలాంటి సమస్య చాలా ఉంది సొసైటీలో. మాకు రోజుకు ఒక మినిమం 100 ఫోన్లు వస్తాయి. అలాంటి ఫోన్ల ద్వారా మాకు అర్థమవుతుంది ఏంటంటే సమాజంలో ఇంటింటికి ఈ సమస్య ఉంది. దేవుడు ఉన్నాడో లేదు కానీ ఈ సమస్య మాత్రం ప్రతి ఇంటికి ఉంది. ఇంటింటికి దేవుడు ఉన్నాడో లేదో గ్యారంటీ చెప్పలేము, కానీ సెక్స్ సమస్య మాత్రం ప్రతి ఇంట్లో ఉంటుంది. అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, టీనేజర్స్ అవ్వచ్చు, అందరికీ అదే సమస్య. అలాగే లేడీస్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కూడా భర్తలే ఫోన్ చేసి అడుగుతున్నారు మమ్మల్ని. సో ఆ సెక్షన్ వేరే చెప్తాను. ఈ కుర్రవాళ్ళు, మధ్య వయస్కు వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా 60-70 ఏళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి పాల్పడుతున్నారు. కారణం ఏంటంటే రకరకాల సామాజిక కారణాలు. ఇంట్లో భార్య అందుబాటులో లేకపోవటము, లేకపోతే భార్య లేకపోవడం, అసలు లేకపోవటము. ఇక పిల్లలైతే ఈ ఫోన్ సైట్లు చూసి హస్తప్రయోగం చేసి ఇంకా వాళ్ళకి అంగస్తంభన కలగట్లేదు, ఎటువంటి ఫీలింగ్స్ రావట్లేదు. వాళ్ళు శరీరంలో బలం ఉన్నప్పటికీ మానసికంగా కొజ్జాలైపోతున్నారు, నపుంసకలైపోతున్నారు. శరీరంలో లోపం ఉందంటే దాన్ని మందుల ద్వారా సరి చేస్తాం. అలాగే మరి మానసికంగా సమస్య ఉంటే ఏం చేయాలి? వీడికి ఎంత పవర్ ఇచ్చినా అమ్మాయి దగ్గరికి వెళ్ళంగానే భయం వేస్తుంది, డ్రాప్ అయిపోతుంది, మిడిల్ డ్రాప్, మధ్యలోనే కారిపోతుంది. దానివల్ల అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదు, వీడిని పోరానికి చేతగాని ఉండవా అంటది, వీడు బాధపడుతూ ఉంటాడు. వీడికి అసలు వెళ్ళటానికే భయం వేసింది రెండోసారి అమ్మాయి దగ్గరలోకి. ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే అవగాహన లేకపోవటం. ఊరికేదో ఫోన్ సైట్లు చూడటమే తప్పితే అసలు ఆ సమస్యలు వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా జాగ్రత్త పడి తీసుకోవాలి. అలాంటి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి మూలికలు ఉన్నాయి మీకు. ఇప్పుడు ఈ హస్తప్రయోగం అనే దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయినాయి అంటే, ప్రతి వాళ్ళు సార్ మేము ఇట్లా బాగా చెయ్యి వాడాము, మాకు ఇప్పుడు ఏ ఫీలింగ్స్ కలగట్లేదు, మాకు సైజు రావట్లేదు, అంగం నిలబడట్లేదు, స్పెరం కూడా చాలా తక్కువగా వస్తుంది, ఏం చేయాలి? ఏం చేస్తారు? మీరు కావాలని తెచ్చుకుంది అది, అనవసరంగా టెంప్ట్ అయిపోయి ఫోన్ చేతిలో ఉంది, కావాలని తెచ్చుకుంది అది. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ పోర్న్ సైట్లు చూడటము, హస్తప్రయోగం చేయటము, ఈ 2 పనులు. చెయ్యి అనేది అక్కడ పెట్టద్దు, యూరిన్కి వెళ్ళాల్సినప్పుడే పెట్టండి, మిగతా టైంలో అసలు దాని మీద చెయ్యి పెట్టమాకండి. అలా చేయటం వల్లనే ఈ సమస్య పెరిగిపోతుంది సొసైటీలో. కాబట్టి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా, నిన్న 22 సంవత్సరాల పిల్లాడు వచ్చాడు. ఏందయ్యంటే మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు సార్, నాకు భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, సూసైడ్ చేసుకుందాం అనిపించింది కూడా ఒకసారి అన్నాడు. అలాంటి పనులు చేయమాకండి. ఎందుకంటే మీ అందరికీ పరిష్కారం మా ఆయుర్వేదంలో ఉంది. ఎంతోమంది ఇదివరకు చూడండి, పూర్వం రోజుల్లో రాజులకి ఒక్కొక్కడికి 100 మంది ఉండేవాళ్ళు, అమ్మాయిలు రాణులు ఉండేవాళ్ళు, విలాసిని గృహాలు అని చెప్పి అక్కడ ఆ అమ్మాయిలను పెట్టుకునేవాళ్ళు. అంతమందిని చేయడానికి వాళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మనుషులేగా మనలాగా. ఎందుకంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు, శరీరానికి వ్యాయామం చేస్తారు, మూలికలు వాడతారు, మూలికలు భస్మాలు వాడతారు. ఇవన్నీ చేయటం వల్ల రాజులు ఆ రోజుల్లో అంతమందిని మెయింటైన్ చేయగలిగేవాళ్ళు. దీనికి అసలు రీజన్ ఏంటంటే ఇప్పుడున్న కారణం పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ ఎయిర్, వాటర్ కూడా ఈవెన్ పొల్యూటెడ్. నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర పోకపోవడం అనేది కూడా ఒక పెద్ద కారణం అంగస్తంభన సమస్యలకి, సెక్స్లో వీక్గా ఉండటానికి. కాబట్టి టైంకి తినండి, ఫోన్ సైట్లు చూడొద్దు, 12 దాకా 1 గంట దాకా ఫోన్లో ఏదో చాటింగ్లు చేస్తా కూర్చోవద్దు. అసలుదే పోతుంది. ఈ చాటింగ్లు టైం పాస్ అవుతుంది అనుకుంటున్నారు కానీ మీరు, అసలుదే పోతుంది. ఇంకా జీవితంలో ఏముండదు అది పోతే.
రేపు పెళ్ళాం దగ్గర తలంచుకోవాలి, పెళ్ళం వెళ్ళిపోతుంది ఎమ్మటే, ఉండట్లేదు ఇప్పుడు అమ్మాయిలు. కాబట్టి ఫస్ట్ మీరు ఈ పోర్న్ సైట్లు చూడటము, హస్తప్రయోగం చేయటము మానేయండి. తర్వాత మంచి ఆహారం, అంటే బయటికి వెళ్ళాము, నూడిల్స్ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, రోడ్డు మీద చెత్త అంతా తినొద్దు. మీ కడుపులో చెత్తను వేయకూడదు. మీ శరీరానికి ఏదైతే బలాన్ని ఇస్తుందో, మీకు ఆరోగ్యాన్ని ఇస్తుందో ఆ ఫుడ్డే తీసుకోవాలి. ఎప్పుడో ఏదో ఫంక్షన్కి వెళ్ళాము, ఒక కూల్ డ్రింక్ తాగాము, ఏదో బేకరీ ఐటమ్స్ ఏదో తిన్నాం అనుకుంటే ఎప్పుడన్నా ఒకసారి పర్లేదు, జీవితంలో అన్నీ మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా తీసుకోవద్దు జంక్ ఫుడ్స్. మంచి ఇంట్లో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్ జ్యూసులు తీసుకోండి. బెల్లం పట్టీలు, సున్నుండలు, ఇట్లా మంచి మంచి ఫుడ్ ఉంది. మన పెద్దోళ్ళు మా చిన్నప్పుడు చేసి పెట్టేవాళ్ళు. అలాంటి ఫుడ్ తిన్న వాళ్ళందరం గట్టిగా ఉన్నాం మేము. చాలా ఎంత వయసు వచ్చినా కూడా మాకు ఎటువంటి వీక్నెస్ కనిపించట్లేదు. కారణం ఏంటంటే మేము అప్పుడు తీసుకున్న ఆహారం. నెయ్యి తినకపోవడం ఒకటి. నెయ్యి తింటే అదొచ్చింది, ఇది వచ్చింది, కొవ్వు వచ్చింది, ఇంకో సమస్య వస్తుంది. ఏంటి సమస్యలన్నీ మీకు? మంచిగా నెయ్యి పుష్టిగా తినండి. మేము చాలా ఎక్కువ తినేవాళ్ళం, ఇప్పటికీ తింటాం నెయ్యి. ఎందుకు వస్తుంది సమస్య? నెయ్యి తినకపోతే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది, నెర్వ్స్ కూడా స్టిఫ్నెస్ పెరిగిపోతాయి. కాబట్టి చెడు అలవాట్లు దూరంగా ఉండండి. మందు, గుట్కా, సిగరెట్ లాంటివి చాలా ప్రమాదం, నరాలు దెబ్బతింటాయి. అలాగే డైట్లో మంచి ఆవు నెయ్యి తినండి, నాటు ఆవు నెయ్యి తినండి. ఈ జెర్సీ ఆవు నెయ్యిలు, కల్తీ డాల్డాలు కలిసినవి అన్నీ వద్దు. నాటు ఆవు నెయ్యి తినండి, మంచిది, ఒరిజినల్. దొరక్కపోతే గేదె నెయ్యి అయినా సరే, డైరెక్ట్ గేదె దగ్గర నుంచి సేకరించుకున్న వెన్నలోంచి తీసుకొని చేసుకోండి. లేదా మీ ఇంట్లో గేదె నుంచి తెచ్చుకున్న పాలల్లోంచి తీసిన నెయ్యి తినండి. మంచి నెయ్యి తినండి. నెయ్యి అన్నాం కదా అని చెప్పి రోడ్డు మీద దొరికే ప్రతిదీ తీసుకున్నాం అంటే అన్ని డాల్డాలు, ఎద్దు కొవ్వు, ఇట్లాంటివి అన్నీ కూడా కల్తీ చేస్తున్నారు. సో మంచి పదార్థాలు తీసుకోండి. ₹1 కాస్ట్ అయినప్పటికీ మంచివి తీసుకోండి. దానివల్ల ప్రయోజనాలు చాలా బాగుంటాయి. అలాగే శరీరంలో నరాలు ఫ్లెక్సిబుల్గా బాగా ఉండాలంటే నాటు ఆవు నెయ్యి తినండి. కొలెస్ట్రాల్ కరిగిపోయి బాగా యాక్టివ్గా ఉంటాయి నరాలు. దీంతో పాటుగా మంచి డైట్ తీసుకోండి. కూరగాయలు, ఆకుకూరలు, రక్తం బాగా పెరిగేవి ఏదైతే మనకి బ్లడ్ డెవలప్ చేస్తాయో అలాంటి కూరగాయలు ఏంటి, ఆకుకూరలు, బీట్రూట్, క్యారెట్, టమాటాలు, ఇలాంటివి బాగా తీసుకోండి. అప్పుడు మీ బ్లడ్ ఇంప్రూవ్ అయిందంటే హార్మోన్స్ బాగా యాక్టివ్గా పనిచేస్తాయి. హార్మోన్స్ పనిచేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అంగస్తంభన సమస్య కూడా తగ్గుతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్, అది కూడా ఒక హార్మోనే కదా. అది పెరగాలనుకుంటే మునక్కాయలు, మంచి మంచి రక్తం పెరిగే కూరలు బాగా తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అంగస్తంభన సమస్య కంట్రోల్లోకి ఉంటుంది. అయితే సమస్య ఆహారం ద్వారా పూర్తిగా తీరకపోవడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది. ఎందుకంటే తిన్నది ఒంటికి పట్టడం లేదు. ఇవాళ చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే, ఈవెన్ 18-20 ఏళ్ళ పిల్లలకు కూడా ఉన్న సమస్య ఏంటంటే, ఒకవైపు ఒక వయసు దాటిన తర్వాత, ఒకప్పుడు 40 ఏళ్ళు దాటితే తిన్నది సరిగా ఒంటికి పట్టక వీక్గా అవుతున్నారు, వయసు పెరుగుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళ పిల్లలకు కూడా తిన్నది ఒంటికి పట్టట్లేదు. కారణం ఏంటంటే పొల్యూషన్, అన్నిట్లో కల్తీ. కాబట్టి వీలైనంత వరకు కల్తీ తగ్గించుకునే మార్గంలో మంచి ఆహారాలు తీసుకోండి. అలాగే ఒంటికి పని సరిగ్గా లేదు ఎవరికి కూడా. తిరుగుతున్నాం అంటే ఊరక రోడ్ల మీద తిరుగుతున్నాం, బండి వేసుకొని తిరుగుతున్నాం, ఇది కాదు. వాకింగ్ లేదా స్కిప్పింగ్, షటిల్ ఆడటం, ఇలాంటిది ఏదో ఒక ఎక్సర్సైజ్, బాడీకి బాగా కదలికలు ఉండాలి. ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే నరాల వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది, ఎముకలు గట్టిగా ఉంటాయి. కాబట్టి ఫిట్నెస్ బాగుంటుంది. ఫిట్నెస్ లేనప్పుడు అంగస్తంభన రాదు. ఈ ఆహార నియమాలు, ఎక్సర్సైజులు చేసుకుంటూ మంచి మూలికలు, మీకు ఇప్పుడు చాలామందికి వాళ్ళ అవగాహన ఉంది, యూట్యూబ్ చూసే వాళ్ళకి, టీవీలు చూసే వాళ్ళకి, ఏ మూలికలు సెక్స్ విషయంలో బలం కోసం, అంగస్తంభన కోసం, అలాగే శీఘ్ర స్ఖలనం, తొందరగా పడిపోకుండా ఉండడానికి, ఇట్లా అన్ని సమస్యలకి పరిష్కారంగా కొన్ని మూలికలు అయితే అందరికీ తెలిసినవే. అశ్వగంధ, శిలాజిత్తు, సఫేద్ ముసిలి, శతావరి, గోక్షూర, ఇట్లాంటి అతిమధురం ఒకటి, ఇట్లాంటి మూలికలన్నీ అందరికీ ఇప్పుడు నోటెడ్ అయిపోయినాయి చాలా వరకు. కానీ అవి కూడా కల్తీ ఎక్కువైంది. బయట లూజ్ దొరికేవన్నీ కూడా కల్తీ బాగా దొరుకుతుంది. మంచి పౌడర్స్ తెచ్చుకోండి, వాడుకోండి. మీకు దొరకకపోతే మేము పంపిస్తాం, మా దగ్గర ఉంటాయి ఒరిజినల్. మీరు ఆ మంచి మూలికలు వాడుకొని ఆహారాన్ని అలాగే మందుని రెండు కూడా కరెక్ట్గా పాటిస్తూ వస్తే, ఈ పౌడర్స్ అన్నీ కూడా సమూలంగా పొడిగొట్టుకొని, ఈ మూలికలన్నింటినీ పొడిగొట్టుకొని పౌడర్ని ఉదయము సాయంత్రము తిన్న తర్వాత ఒక చెంచా, మంచి ఒరిజినల్ క్వాలిటీ దొరికితే అర చెంచా కూడా సరిపోతుంది. ఈ అర చెంచా తీసుకొని ఉదయం తిన్న తర్వాత అర చెంచా మింగేసి పాలు తాగండి.
బెల్లం వేసుకొని పాలు తాగండి, రక్తం పెరుగుతుంది. అలాగే నైట్ కూడా తిన్నాక ఈ పౌడర్స్ వేసుకొని హ్యాపీగా మంచిగా గోరువెచ్చటి పాలల్లో బెల్లం వేసుకొని తాగి పడుకోండి. మీకు చూడండి మంచి రిలాక్స్డ్గా నిద్ర పడుతుంది వాడినప్పుడు. తెల్లవారుజామున 4-5 బాడీ అంతా బాగా రికవరీ అయ్యి మంచి నిద్రపోయి లేచిన తర్వాత అసలు తెల్లవారుజామున కూడా బాగా ఎరక్షన్స్ వస్తాయి. సో ఇంత మంచి రిజల్ట్ ఇచ్చే మూలికలు ఇవి ఉన్నాయి మనకి. కాబట్టి సూసైడ్లు లేకపోతే ఇంకోటి ఆలోచన చేయొద్దు. ఈ మూలికలతో చేసిన మందులు వాడుకోండి. దొరకని పక్షంలో మేము పంపిస్తాం, కావాలంటే ఫోన్ చేయండి. ఇవి జాగ్రత్తలు తీసుకుంటే నేను ఏవైతే చెప్పానో ఆహార నియమాలు, వ్యాయామము, అలాగే మూలికలు చెప్పాను, ఇవి పాటించే వాళ్ళకి రిజల్ట్ అనేది 100% పక్కాగా వస్తుంది. కాబట్టి మీకున్న సమస్యని ఈ మూలికలు వాడటం ద్వారా తగ్గించుకోండి. నమస్కారం.